ఈరోజు 28వ తారీఖు ఆయన మేఘారుడిగా ఎందుకు వచ్చాడో, దేనికి వచ్చాడో ఆ సూచనకి ఎగతాళి చేయటం, ఆ మేఘం పేరు పెట్టి కొంతమందికి హేళన చేయటం. మీరు మేఘ గ్రూపా, మేఘం యొక్క గ్రూపా? బైబిల్ వర్తమానం జాగ్రత్తగా చదివితే ఆ మేఘం ఎందుకు వచ్చిందో అర్థమవుద్ది. ఆ మేఘారుడిగా ఎందుకు వచ్చాడో అర్థమవుద్ది. ఆ మేఘారుడిగా రావాల్సిన పని ఏంటి ఆయనకి? మేఘం ధరించుకొని రావలసినంత పని ఏంటి ఆయనకి? ఎందుకు? దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి? ఈ రోజుల్లో గౌరవం లేదు, మర్యాద లేదు. వాక్యములో జరిగిన సంఘటనకి ఎగతాళి చేసి మాట్లాడడం. వర్తమానము వాక్యం కాలానికి జరిగిన సంఘటన, సూచన మనిషి గౌరవించాలి, ఒక విశ్వాసి గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అది వాక్యములో జరుగుతున్న సంఘటన కాబట్టి దానికి శిరస వాయించాలి. వాక్యములో జరిగిన సంఘటన కాబట్టి దానికి మనం లోబడాలి. కానీ ఆ రోజు పూర్వకాలము నుండి ఏదైతే జరుగుతుందో అవమానం, దేవుడు ఏ సూచనలు ఇచ్చినా ఆ సూచనలకి మనుషులు ఉపేక్షించడం, తిరస్కరించడం జరుగుతుందన్నమాట. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఆ నిజమైన సూచనల్ని తిరస్కరించే స్వభావాలు, ఆ నిజమైన సూచనల్ని గౌరవించకపోవడం స్వభావం. ఆ రోజు కూడా యెషయా గ్రంథంలో రాయబడిన ఆ సూచన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, భూమి మీద కనబడుతున్నప్పుడు జనులు దానికి ఎగతాళి చేయడం ప్రారంభించారు. మీకొక నేను సూచన ఇస్తానని దేవుడు చెబితే ఆ సూచనేమో భూమి మీదకి వచ్చి పని చేస్తుంటే దానికి గౌరవించలే, తిరస్కరించారు. ఈరోజు కూడా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఇచ్చిన ఆ సూచనని ఎగతాళి చేస్తున్నారు కొంతమంది, గౌరవించట్లే. కానీ వాళ్ళ పరిస్థితి ఏమవుద్దో ప్రవక్త ముందే బోధించేశాడు. ప్రవక్త ముందే బోధించేశాడు. నీతో ఆడుకోవడానికి ఆయన మేఘారుడిగా రాలేదు, నీ చేత తిట్లు కాయడానికి ఆయన మేఘారుడిగా రాలేదు, నువ్వేదో అనాలని తేలిగ్గా చూడాలని ఆయన మేఘారుడిగా రాలేదు. ఆయన మేఘారుడిగా వచ్చాడంటే దాని వెనకాల ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక ఆయన బయలుపరచాలని ఆయన వస్తే ఆయనకి మీరు మేఘం గ్రూపా, మీరు మేఘాన్ని నమ్ముతారా? మరి నువ్వు దేనికి నమ్ముతున్నావు? దయ్యానికా? ప్రకటన 10 నువ్వు నమ్మకపోతే నువ్వు దేన్ని నమ్ముతున్నావు? వాక్యము నెరవేర్పు నమ్మకపోతే దేన్ని నమ్ముతున్నాడు? భూమి కాలక మునిపే, అంతం రాక మునిపే ఆయన మేఘారుడిగా వస్తానని బైబిల్లో వాగ్దానం చేశాడు. ఆయన వచ్చిన దానికి ఒక కారణం ఉంది, ఒక పని ఉంది. ఆ పని ఏదో నీకు తెలియదు, ఆ సూచన ఎందుకు వచ్చిందో నీకు తెలియదు. నువ్వు ఎలాగ సిద్ధపడతావు? నీకు ఎలాగ ధైర్యం వస్తుంది? ఈరోజు మీకు ఇవన్నీ చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా అర్థం లేకుండా, ఈ మేఘం గురుని ప్రత్యక్షత లేకుండా ఆయన మేఘారుడిగా వచ్చి, ఇప్పుడు అది ప్రాజెక్ట్ మీద వేయలేదు కానీ అది ఆ మేఘారుడిగా ఎందుకు వచ్చాడో, ఆ మేఘారుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందో, బైబిల్లో ఎందుకు వాగ్దానం చేశాడో అనేది మనము కనుక్కోకపోతే అందరిలాగా బుద్ధిహీనులం అవుతాం. ప్రతి ఒక్కరికి తెలియాలా, సంఘములో ప్రతి ఒక్కరికి తెలియాలా ఆయన మేఘారుడిగా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఎందుకు వాగ్దానం చేశాడు మేఘారుడిగా వస్తానని. 2000 సంవత్సరాల క్రితమే రాయించాడు అది, 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు అది. ఆయన నేను వస్తున్నాను అలాగని ఎక్కడ అపోస్తుల కాలంలోనే చెప్పబడింది అది. ఆయన మేఘారుడై వెళ్ళిపోయాడు, ఇక్కడ నుండి ఆరోహణం అయిపోయాడు ఆయన. అలాంటప్పుడు మరలా అలాగే వస్తానని చెప్పాడు. ఎందుకు వస్తానని చెప్పాడు? అలాగా దేనికి వస్తానన్నాడు? అసలు మేఘారుడిగా ఒక శారీరరీతిగా రావటమే కాదు, నేను మేఘారుడిగా ముందు వస్తా. ఎందుకు వస్తానన్నాడు? దాని వెనకాల దాని యొక్క ప్రత్యక్షత ఏంటి అనేది తెలియకుండా దేవుడిచ్చిన సూచనల్ని అవమానపరచడం, తేలిగ్గా చూడడం, ఎగతాళి చేయటం. వీళ్ళు ఆ గ్రూపురా, వీళ్ళు ఈ గ్రూపురా, ఈ గ్రూపిజం పంచుకోవడానికి రాలేదు ఆయన. నువ్వు నేను ఎరగాలని వచ్చాడు ఆయన. దాని వెనకాల ఉద్దేశం తెలుసుకోవాలని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒకడేమో నేను దాన్ని నమ్మను అంటాడు, ఒకడేమో అది క్రీస్తు కాదు అంటాడు. మరి ఏది సత్యం? బైబిల్ ఏం చదువుతున్నారు, వర్తమానాలు ఏం చదువుతున్నారు వీళ్ళు?
వాక్యం ఎక్కడ చదువుతున్నాం? అందుకే నా ప్రియ సహోదరులారా, ఇది చాలా సీరియస్ మ్యాటరు. ప్రవక్త ఈ మేఘం కోసము ఏం చెప్పాడో మీకు చెప్తాను. ఈ మేఘారుడిగా వచ్చిన తర్వాత బైబిల్లో రాయబడినట్టుగా లూకాసు వార్తలో మీ తలలు పైకెత్తుకోండి, మీ తలలు పైకెత్తుకోండి. ఎందుకు ఎత్తుకోవాలి? దేనికి ఎత్తుకోవాలి? ఏమి చూసి ఎత్తుకోవాలి? దాని వెనకాల భావం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి తెలుసుకోకుండా వర్తమానానికి తల దించినట్టుగా చేస్తున్నారు ఈ రోజుల్లో వర్తమానంలో ఉన్న చాలామంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నువ్వు అనుకున్నట్టుగా మామూలు విషయం కూడా కాదు. 2-3 పాయింట్లు చెప్తాను, దాన్ని బట్టి మీరే ఆలోచించండి, మీరే పరిశీలించండి. వాక్యాన్ని, వర్తమానము, బైబిల్ని మీరు పరిశీలించండి. 2-3 దగ్గర మీకు ఆ యొక్క క్లూ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు, పెట్టాడు అక్కడ.